హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మలేషియాలో పానీపూరి ఎలా ఉంటుందో చూపిస్తానండి. నాకు కూడా తెలియదు, మనోడైతే తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను కానీ మలేషియాలో పానీపూరి నేను ఎప్పుడు కూడా తినలేదు. నేనైతే షాక్ అయ్యాను, నిజంగా పానీపూరి ఉంటుందని చెప్పేసి. అంటే సరే అని చెప్పేసి తొందరగా అయితే డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేసి, ఇది వచ్చేసి బంగ్లా షాపుల్లోనే ఉంటాయి. ఇది చూశారు కదా, మన ఇండియాలో విలేజ్లో అమ్ముతారు కదా మిరపకాయ బజ్జీలు, హల్వాలు కట్టని అలాగైతే పెట్టారు. ఎలా తయారు చేస్తానని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే నాకు ఆ వాటర్ చూడగానే అయితే వాంతులు అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే ఆ వాటర్ ఏంటని అడిగితే నీట్గా చింతపండు అయితే పిసికేసి అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసి అయితే దాని చుట్టూ పానీపూరి పెట్టి అయితే ఇచ్చేసాడు. మనోడైతే టేస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకైతే నచ్చలేదు, భయంగానే ఉంది. సరే అని చెప్పేసి వచ్చాం కదా టేస్ట్ చేద్దామని చెప్పేసి తిని చూస్తే ఒకటైతే నిజంగా నా మనసులో మాట చెప్తున్నాను, నిజంగా బొక్కలా అయితే ఉంది, అస్సలు బాగలేదు. మన ఇండియాలో అయితే సూపర్ ఉంటుంది పానీపూరి, ఎక్కడ తిన్నా ఎలా తిన్నా సరే అసలు వేరే లెవెల్గా ఉంటుంది. సరే కదా వచ్చాం కదా తినాలి కదా అని తింటున్నాను. వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.